ఆల్మోస్ట్ ఒక జనరల్ స్టోర్ వరకు వెళ్ళి వచ్చేసా. కేమ్ బ్యాక్. ఆల్మోస్ట్ ఒక జనరల్ స్టోర్ వరకు వెళ్ళి కేమ్ బ్యాక్ టు బై ఎ బ్లేడ్ టు కట్ మై హ్యాండ్ కాజ్ ఫెల్ట్ రియలీ సాడ్ బికాస్ ఆఫ్ ఎ గర్ల్. నేను చూడండి అసలు నీ మొహం కూడా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నాకు ఐమూలుగా కనిపిస్తుంది నువ్వు చెయ్యెత్తుతున్నావు. చెప్పు నీ పేరు. మైకి ఇది పక్కా రికార్డ్ అవ్వాలి, ఇది యూట్యూబ్లోకి వెళ్ళాలి, అది మమ్మీ డాడీ చూడాలి. ఓ ఐఎమ్ హారబుల్ పర్సన్, యూ హ్యావ్ నో ఐడియా. ఇది మమ్మీ డాడీ చూడాలి పక్కా. చావేజ్ నువ్వు అయిపోయావు, నీ 20,000 అయిపోయింది. ఓకే, నీ పేరు బ్రదర్? నా పేరు జ్యోతిష్. జ్యోతిష్ ఇస్ యువర్ నేమ్. చెప్పు, వేర్ ఆర్ యూ ఫ్రమ్? విశాఖపట్నం. వైజాగ్. వైజాగ్ వాళ్ళు పనులు ఇవన్నీ హైదరాబాద్ వాళ్ళు వెళ్ళి నరికేస్తారు. వైజాగ్ వాళ్ళు ఆర్కే బీచ్. చెప్పు, ఆల్మోస్ట్ ఒక జనరల్ స్టోర్ వరకు వెళ్ళి బ్లేడ్ కొనుక్కుందామని వెళ్ళి కొనుక్కోకుండా వచ్చేసాం. wanted to cut your hand because you are sad because of a girl. కామెడీ ఏంటంటే నాతో పాటు ఇంకోటి ఉన్నాడు, వాడికి ఒక క్రష్ ఉంది క్లాస్ లో. వాడు నేను కలిపెళ్ళి వాడు నన్ను కొనుక్కోమని ఫోర్స్ చేస్తున్నాడు, వాడు కొనుక్కోవట్లే. ఇద్దరు డబుల్ డేట్కి వెళ్ళారు ఫస్ట్ ఆఫ్ ఆల్. దిస్ ఇస్ వై ఐ లైక్ గర్ల్స్. ఇద్దరు కలిసి వెళ్ళారంటే అది వాష్రూమ్ కి తప్ప ఇలాంటి ఆడికి వెళ్ళరు. డబుల్ డెత్కి వెళ్ళారు. అదేలే ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యంలో, కాకపోతే ఇద్దరు రవితేజాలు ఇక్కడ అంతే. ఓకే, సో వై యూ వాంటెడ్ టు వాట్ హ్యాపెండ్? ఇంటర్లో అంటే ఇలా లవ్ చేయమని వెంటపడేవాడిని. ఎన్నేళ్ళు? వితిన్ 6 months. ఏ కాలేజ్? చైతన్య జూనియర్ కాలేజ్. జూనియర్ కాలేజ్ టైంలో. ఓ అమ్మో, మా వాడు అక్కడ ఐఐటి చేస్తాడు. లేదు, చేశాడు ఐఐటి చేసాడు. ఏ కాలేజ్? ఖరగ్పూర్. ఓకే, వెంటబడ్డావు? ఒప్పుకోలేదని కాదు, ఇంట్రెస్ట్ లేదండి. అంతే. ఇంట్రెస్ట్ లేదండి. నేను లవ్ చేసుకోవచ్చా అని అడిగాను. అమ్మాయి వచ్చి చేసుకో అంటే సిగ్గుపడి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎందుకు ఆగిపోయావు మరి కోసుకోకుండా? ఏమో లాజికల్ అనిపించలేదు, ఏమో అలా అయిపోయింది. ఇంకా లాజికల్ గా అనిపించలేదు. ఎనీ ఆఫ్ దిస్ స్టోరీ, ఎనీ లైన్ ఆఫ్ దిస్ స్టోరీ మేక్ ఎనీ లాజిక్? వీడికి అదొక్కటే లాజిక్. అదే లైఫ్ అంటే అలాగే ఉంటుంది. ఐఐటి కదా, అదే ఫార్ములా వేస్తుంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు నాట్ ఆర్హెచ్ఎస్. ఓ మై గాడ్, ఐ షుడ్ నాట్ కిల్ మై సెల్ఫ్ అనుకున్నాడు. ఓకే, నైస్ మీటింగ్ యూ బ్రదర్. I was trying to surprise my wife before marriage by gifting her a bag, but cringe feeling I got from her as she felt so normal. This is not cringe, that is every boy's life anyway. Every Valentine's Day, every birthday, every anniversary, Magendra Lord ammaiki gift evalo. So as I said, I am Hudi, I am a comedy musician. I am from Godavari districts, East Godavari, West Godavari. Anyone from Godavari districts here? Evaru? Bhimavaram. Midi? Bhimavaram. Okay, ఇంకెవరు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ? ఒంగోలు. మీది సార్? మా లైబ్రరీలో ఉంటాయి ఎండమూరి వీరేంద్రనాథ్, ఇవన్నీ ఉంటాయి. మధ్యలో స్పోకెన్ ఇంగ్లీష్ అని ఒకటి ఉంటుంది, అది ఈయన. టెక్సస్. ఇక్కడెక్కడ చెప్పండి, టెక్సస్లో పుట్టి పెరిగారా మీరు? టెక్సస్లో వై యూ మూవ్ టు టెక్సస్ సార్? యాజ్ థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ బర్త్. ఇప్పుడు లాస్ ఏంజల్స్ ని ఎల్ఏపిడి అంటారు, మీ టెక్సస్ లో ఏమంటారు దాన్ని చెప్పండి? వాట్ డస్ ఇట్ మీన్? ఫ్రిస్కో పిడి. వాట్ డస్ ఫ్రిస్కో మీన్? సిటీస్ నేమ్ ఇస్ ఫ్రిస్కో పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే, ఇక్కడ శ్రీకాకుళం నుంచి వెళ్ళారా? శ్రీలంక. మీరు తెలుగు లేదా అసలు? మరి మనలో కన్ఫ్యూజన్ కనిపిస్తుంది అసలు మీకు? ఎలాబరేట్ చేయాలనిపించట్లేదా మీకు? ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ వేస్తా. ఎక్కడి నుంచి? టెక్సస్ ఎక్కడి నుంచి వెళ్ళారు? శ్రీలంక ఎందుకు? అక్కడ పుట్టాను కాబట్టి. మరి తెలుగు ఎలా వచ్చు అంతే. అరే ఎలాబరేట్, మీకు ఎలా వచ్చు తెలుగు? మదర్ టంగ్ తెలుగు. శ్రీలంకలో పుట్టారు. వై యువర్ పేరెంట్స్ సెటిల్డ్ ఇన్ శ్రీలంక? దే వర్ పోస్టెడ్ ఇన్ శ్రీలంక. వాట్ డిడ్ దే డూ?
సారీ చెప్పలేరు. ఓకే, రా ఏజెంట్ ఫైటర్లో హృతిక్ రోషన్ మీకు అవసరమా? ఓకే, మరి అక్కడి నుంచి యుఎస్ యూ వాంటెడ్ టు పర్స్యూ యువర్ కెరీర్ ఇన్ యుఎస్ ఆర్ యువర్ పేరెంట్స్ మూవ్ దేర్? పేరెంట్స్ అక్కడే ఉన్నారు. శ్రీలంక నుంచి యుఎస్ వెళ్ళారు కదా మీ పేరెంట్స్, అంతే కదా? అక్కడ మీరు పుట్టి పెరిగారా? లేదు, శ్రీలంకలో పుట్టారు. పుట్టిన తర్వాత ఏ క్లాస్లో వెళ్ళారు అక్కడికి? 11th క్లాస్లో అక్కడికి వెళ్ళారు. అక్కడి నుంచి కంటిన్యూడ్ దేర్. ఓకే, గ్రీన్ కార్డ్ ఉందా? అఫ్ కోర్స్, పోలీస్. వాట్ ఆమె ఆస్కింగ్. మా ఐటీ వాళ్ళని అడిగే ఏదో క్వశ్చన్లు అడుగుతున్నారు. గ్రీన్ కార్డ్ వచ్చిందా భయ్యా? H1 వీసా.